కంటెంట్ అనేది ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి కెమెరా ఉందంటే, ఒక వ్యక్తి సూర్యుని చూడకుండా దిక్కులు అంటే దిక్సూచి చూడకుండా తూర్పు ఇటు పడమర ఇటు అని చెప్తున్నాడు. అలాగే ఒక వ్యక్తి కళ్ళు తెరిచిన వాళ్ళు ఎలా అయితే షాప్లో పోతారో, దుకాణంలో పోతారో, రోడ్డు మీద అన్ని చూసుకుంటూ రోడ్డు దాటుతారో అలా నడుస్తున్నాడు. కానీ అతని కళ్ళు లేవు, మూసుకున్నాడు. ఈ షాపు అని ఎలా గుర్తుపడుతున్నాడు? ఒక గాలి మోటారు ఆకాశంలో దిక్కులు తెలియవు కదా, మరి అతను సరిగ్గా దిక్సూచి లేకుండానే ఎలా అతను వెళ్ళగలుగుతున్నాడు? అతను గమ్యానికి ఎలా దిగుతున్నాడు? అలాగే ఒక చేప నీటిలో ఈదుతుంది, మనిషి కూడా నీటిలో ఈదుతాడు. కానీ పైన ఆకాశంలో ఈదుతాడా మనిషి? ఈదలేడు కదా. చేప కూడా ఈదదు, మనిషి ఈదడు. కానీ రాగం అలాగే తీస్తారు, చూసినావా? అంటే నేల ఆధారం లేకుండా నేల ఆధారం ఉన్నట్టుగా ఇలా తీస్తూ ఉంటానంట. మీరు చెప్పేది కూడా ఒక విషయాన్ని అలా చెప్పాలి. ఆధారం లేకుండానే వంపలు తింపులు ఆధారంతో ఎలా చెప్తారో అలా చెప్పాలన్నమాట. మనం ఒక గోడను నేల మీద నుండి గోడ ఎక్కుతాం, కానీ నేల సాయం లేకుండానే నేల మీద నిలబడి ఎక్కుతావా? ఒక వస్తువుని ఎక్కుతావా? ఎక్కలేవు. ఓ బురద ఉందనుకోవాలి, అలా నిలబడి ఆ గోడ ఎక్కుతావా? ఎక్కలేవు కదా. కానీ ఆకాశంలో అలా ఎక్కితే ఎలా ఉంటుంది? అలా చెప్పాలంట కంటెంట్ అనేది. సో ఇదే విధానంతో చేయాలంట. ఇది సాధ్యం కాదు, కానీ ఇదే విధానంతో మీరు చేయాలి. వేరే వాళ్ళ వీడియోలు, ఆర్టికల్స్ చదివి వీడియోలు విని వాటిని చెప్పాలి. మీకు వచ్చిన ఆలోచనలు, భావాలు, మాటలు, కల్పనలు, కల్పితాలు, విమర్శలు ఎన్నో ఉంటాయి కదా. చెప్పడం అనేది ఇలా చెప్పండి. ఇది సహజంగా ప్రతి మనిషి జెన్యున్గా ఆలోచించినప్పుడు ఇలా వస్తాయి అన్నట్టు. కాబట్టి ఇలా చెప్పండి, ఇది జెన్యున్గా ఉంటుంది. ఇలా చెప్తే అది జెన్యున్ అవుతుంది, వినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నట్టు. కృత్రిమంగా ఉండదు, కల్పితంగా ఉండదు. ఇప్పుడు సినిమాలు చేసే లవ్, రొమాన్స్, అవసరం ఫీలింగ్స్ ఇవన్నీ అందరికి వస్తాయి, కానీ వాళ్ళు ఈ టెక్నిక్స్తో చేస్తారు కాబట్టి అవి జెన్యున్గా ఉండే అట్రాక్షన్గా ఉంటాయి. మనం కావాలని చేస్తాం వాళ్ళని అనుకరించి, కాబట్టి మనకి అట్రాక్షన్గా ఉండవు. కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మనము చీకట్లో పోతే బాగా భయపడతాం కదా, అరుస్తాం. నిజానికి అక్కడ దయ్యం ఉన్నదా? లేదు కదా. మరి వట్టికి ఎందుకు? నేను భయానికిలోనే ఏదో ఉంటుందని భయపడ్డాం కానీ లేనిది కదా. అరవడము భయపడడం కూడా లేనిదే, రెండు లేనియే కదా. ఇలాగే మనం ఒక ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడానికి ఒక కట్టుకథ చెప్తాను చూసినావు. నాకు జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, పైసలు పోయినాయి అని చెప్పి ఆ కట్టుకొని మన దగ్గర సానుభూతి పొందడం, ఏదో సాయం కొడతాం కదా. అట్లనే మనం కథ అనేది అలాగే ఎదుటి వాళ్ళ ఫీలింగ్ కలిగేలాగా చేయడము లేదా కలిగించడము, ఆ రెండు కూడా ఎప్పుడు ఎక్కడ జరిగినాయి. మనం ఊహల్లో కళ్ళలోకి వెళ్ళి హీరోయిన్ని ప్రేమించినట్టు, అమ్మాయి మనల్ని ప్రేమించినట్టు ఇట్లా ఊహించుకుంటే ఎలా ఉంటుంది? పిచ్చిగా ఉంటుంది. అదే కథ అనమాట. అది ఎక్కడ ఉండదు. ఈ దయ్యం అనేది కూడా అలాంటి పిచ్చిదే, భయపడడం అలాంటి పిచ్చిదే. ఈ కథలు కూడా సినిమాలు అలాంటి. ఇలా కంటెంట్ క్రియేట్ చేయండి. తిని చెప్పడం కూడా ఎలా చెప్పాలి? ఇప్పుడు గాలిలో చేపలాగా మనం పోతే పోలేం కదా, అలా పోతే ఎట్లుంటుంది అనేది తెలుసుకున్నాం కదా, ఎంత ఉందో ఆ విధంగా చెప్పాలి.